Hi viewers, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. After watching the videos on prepositions made by SS Bhushan, then only you come to these phrasal prepositions. Now coming to these phrasal prepositions, and also kindly try to know the meaning of phrasal preposition by watching the videos, the video on SS Bhushan. Okay, phrasal preposition SS Bhushan. There are a number of videos on prepositions. Kindly go through the prepositions made by SS Bhushan. Now coming to these phrasal prepositions. How do we use these phrasal prepositions? Okay, ఇవి ఎలా వాడుతామో వాటికి వీలైతే ఒక్కొక్క సెంటెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను. రైట్, కమింగ్ టు ద ఫస్ట్ వన్, అకౌంట్ ఫర్ సాధారణంగా ఇది ఎప్పుడంటే ఏదైనా డబ్బు ఖర్చు పెట్టిన డబ్బుకి వగేరాలకి అకౌంట్ ఫర్ అన్నటువంటిది అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా అంటామండి యూసేజ్లో అయితే, ఐ హ్యావ్ గివెన్ యూ 200 రూపీస్, యూ బాట్ ఎ పెన్, పెన్సిల్, ఎరేజర్, ఎట్సెట్రా. సబ్మిట్ ద అకౌంట్ ఫర్ ద మనీ గివెన్ ఆర్ ఫర్ ద మనీ స్పెంట్ బై యూ. నేను ఇచ్చిన డబ్బుకి లేదా నువ్వు ఖర్చు పెట్టినటువంటి వాటికైనా అకౌంట్ చూపెట్టు. సబ్మిట్ ద అకౌంట్ ఫర్ ద మనీ. ఇది అందరూ మన గుమస్తాలు వాళ్ళు వీళ్ళు రొటీన్గా వాడుతుంటారు. అకౌంట్ ఫర్ అయ్యిందా లేదని. అకౌంట్ ఫర్ అయ్యిందా లేదని అంటే అక్కడ అర్థం ఏంటంటే పూర్తి వాక్యం వాళ్ళకే వాడడం రాక, పూర్తిగా అయితే ఇలా అనాలి. సబ్మిట్ ద అకౌంట్ ఫర్ ద 200 రూపీస్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు యూ, ఆర్ సబ్మిట్ ద అకౌంట్ ఫర్ ద మనీ స్పెంట్ బై యూ. ఓకే, నెక్స్ట్, అఫ్రేడ్ ఆఫ్. భూషణ్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ స్నేక్స్. భూషణ్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ లిజార్డ్స్. భూషణ్ ఏంటి, ఎవడైనా జడుస్తాడు. అంతేందుకు, మన ఎవరది పెద్ద పెద్ద హీరోలు సల్మాన్ ఖాన్ లేదా అమీర్ ఖాన్కి ఒక 2 నాగుపాలు తెచ్చి మెడలో వేయండి, వాడు మాత్రం జడవకుండా హాయ్ నాగు అని అంటాడు. ఏంటి, వాడైనా జడుస్తాడు, నేనైనా జడుస్తాను. అగ్రీ ఆన్ సంథింగ్, ఏదైనా ఒక విషయం పైన అంగీకారానికి రావడం. ఓకే, అంటే హీ అగ్రీడ్ ఆన్ ద ఇష్యూ, హీ అగ్రీడ్ ఆన్ టు కమ్ అలాంగ్ విత్ మీ, నాతో రావడానికే ఒప్పుకున్నాడు. అగ్రీడ్ ఆన్ టు కమ్ అలాంగ్ విత్ మీ, ఆర్ హీ అగ్రీడ్ ఆన్ దిస్ ఇష్యూ. నెక్స్ట్, అగ్రీ టు ఏ ప్రపోజల్ ఆర్ సజెషన్. సమంత అగ్రీడ్ టు బిల్డ్ ఏ హౌస్ ఇన్ లబ్ధిగూడ. అగ్రీడ్ టు బిల్డ్ ఏ హౌస్. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్రపోజల్. అగ్రీ విత్ ఏ పర్సన్, ద సేమ్. చైతన్య అగ్రీడ్ విత్ సమంత. ఆమె ఏదో చెప్పింది, మొత్తానికి అగ్రీడ్ విత్ సమంత. ఆ చెవిలో చెప్పుద్ది కదా, మనకి చెప్పద్దు కదా. నెక్స్ట్, సేమ్ అగ్రీ విత్ సమ్వన్ కూడా సేమ్. ఎయిమ్ ఎట్. ఇన్ 2001 ఐ ఎయిమ్డ్ ఎట్ సివిల్ సర్వీసెస్ బట్ ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్. ఎయిమ్డ్ ఎట్ పాస్ట్ టెన్స్లో అనకూడదు. ఏంటి అనొచ్చు, 2001 కదా, సో యూ హ్యావ్ టు యూస్ పాస్ట్ టెన్స్. ఇన్ 2001 ఐ ఎయిమ్డ్ ఎట్ సివిల్ సర్వీసెస్ బట్ ఐ గాట్ a junior lecturer post. Allot to. This seat is allotted to Mr. Bhushan. This seat is allotted to Mr. Krishnamurthy. Next one. Apologize for. Anushka apologized for her misconduct. అలా వెళ్తూ ఉండగా అనమాట ఏంటంటే నాకు ఒక డాష్ ఇచ్చింది, గుద్దింది. సో నాకేం క్షమాపణ కోరింది. అనుష్క అపాలజైజ్డ్ ఫర్ హర్ మిస్కండక్ట్. అసలే బక్కోడిని, పడిపోయాను, అయ్యో సారీ భూషణ్ అన్నది. సో ఆ సారీ ఎలా అన్నది, అనుష్క అపాలజైజ్డ్ ఫర్ హర్ మిస్కండక్ట్ అని అక్కడ అర్థం. అపాలజైజ్ టు, అక్కడ అది గుద్దిన దానికైతే అది, మనిషికి అయితే ఇది. అనుష్క అపాలజైజ్డ్ టు భూషణ్. అనుష్క అపాలజైజ్డ్ ఫర్ స్లాపింగ్ ఆర్ డాషింగ్ ఎస్ఎస్ భూషణ్. భూషణ్ కొట్టినందుకో లేకపోతే భూషణ్ గుద్దినందుకో అని చెప్పేటప్పుడు అపాలజైజ్ ఫర్ గివింగ్ ఎ డాష్, అపాలజైజ్ టు భూషణ్. ఐ అప్లైడ్ ఫర్ జూనియర్ లెక్చరర్ పోస్ట్. ఐ అప్లైడ్ ఫర్ ఏ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్ట్. అప్లైడ్ ఫర్ ఏ లీవ్. నెక్స్ట్, అప్లైడ్ టు అన్నట్టు మర్చిపోయాను. ఈ ప్రిపోజిషన్స్, ఈ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అన్నీ బ్రాకెట్లో ఉన్నటువంటి విధంగానే వీలైనంత వరకు వాటి యూసేజ్లో పెట్టాలి. మీరు కూడా అలవాటు చేసుకోవాలి. ఇది 1-2 సార్లు అనమాట. ఇలాంటివి ఏంటంటే నిత్యం ఆ ఇయర్ ఫోన్స్ ఏవో పెట్టుకుని మీరు బస్సుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు అనమాట అలా వింటూ ఉంటుంటే, నేను అంటూ ఉంటుంటే మీకు తప్పకుండా బొరకెక్కుతూ ఉంటుంది. సో అప్లై టు.
దిస్ రూల్ డజంట్ అప్లై టు సంతోష్ అని చెప్పి అక్కడ అర్థం. నెక్స్ట్ అరైవ్ ఎట్, షీ అరైవ్డ్ ఎట్ తిరుపతి రైల్వే స్టేషన్. అరైవ్డ్ ఎట్, అరైవ్ ఇన్ ఏ సిటీ ఆర్ ఏ కంట్రీ. ఇది కూడాను కొద్ది పెద్దదైతే అది సాధారణమైన ప్లేస్ అయితే ఎట్, కాస్త పెద్ద ప్లేస్ అయితే సిటీ. హీ అరైవ్డ్ ఇన్ ముంబై. అలానే అరైవ్ ఎట్ డిస్కషన్ అంటాం. దే అరైవ్డ్ ఎట్ ఏ కంక్లూజన్ అని చెప్పి కూడా అంటాం. ఆస్క్ అబౌట్, ఆస్క్ అబౌట్ సంథింగ్ ఆర్ సమ్వన్. I asked about you, you were not found in the department. I asked about you, you were not in the department. Okay. I asked about Sudharani ma'am. I asked about Sunita ma'am. I asked about Vinola ma'am. Okay. Ask for someone or something. ఇది కూడాను more or less అదే. Next one, ask from a person. I asked leave or I asked permission from that person. అంటే ఆ వ్యక్తి నుంచి నాకు అనుమతి కావాలి అనేటప్పుడు ఆస్క్ ఫ్రమ్ అనే అర్థంలో అక్కడ వస్తుంది. అక్కడ ఏదైనా సరే ఇంకో విషయం కూడా వస్తుంది అన్నమాట. బిగిన్ ఎట్ ఏ గివెన్ టైమ్ ఆఫ్ ప్లేస్. షీ బిగాన్ రైటింగ్ ద ఎగ్జామ్ ఎట్ 2 PM. At 2 PM. She believes in occult sciences. అంటే భూతాలు తాతాలు ఉంటాయని చెప్పి ఆడవాళ్ళు నమ్ముతుంటారు. షీ బిలీవ్స్ ఇన్ అక్కడ్ అండ్ సంథింగ్ ఏదైనా నమ్మడం. షీ బిలీవ్స్ ఇన్ గాడ్. సింపుల్గా అయితే షీ బిలీవ్స్ ఇన్ గాడ్. బిలాంగ్ టు, భూషణ్ బిలాంగ్స్ టు హైదరాబాద్. నెక్స్ట్ బ్రేక్ ఇన్ టు ఏ హౌస్. ద థీవ్స్ బ్రోక్ ఇన్ టు ద హౌస్. బ్రోక్ అంటే ఒక్కొక్క తలుపు చెక్క ఇరగొట్టుకుని వచ్చారని కాదు అక్కడ అర్థం. అంటే దొంగలు చొరబడ్డారు అని అర్థంలో బ్రేక్ ఇన్ టు అని మనం అంటాం. నెక్స్ట్ వన్, ద థీవ్స్ బ్రోక్ ఇన్ టు ద హౌస్. బ్రింగ్ డౌన్, బ్రింగ్ డౌన్ అంటే కిందకి లాగడం కాదు, అంటే తగ్గించడం. ద ప్రైమ్ మినిస్టర్ ప్రామిస్ టు బ్రింగ్ డౌన్ ద ప్రైసెస్ ఆఫ్ ఆయిల్. సో ఇక్కడ బ్రింగ్ డౌన్. బ్రింగ్ అవుట్, ఎస్ఎస్ భూషణ్ బ్రాట్ అవుట్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 బుక్స్. అంటే ముద్రించారు, వెలుగులో తీసుకొచ్చారు. ఎస్ఎస్ భూషణ్ బ్రాట్ అవుట్ సెమిస్టర్ 1 డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 బుక్స్. నెక్స్ట్ బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అంటే పెంపకం. మై గ్రాండ్ మదర్ బ్రాట్ మీ అప్. మై మదర్ బ్రాట్ మీ అప్. కాల్ ఎట్ ఏ హౌస్. షీ కాల్డ్ ఎట్ హర్ అనేటప్పుడు షీ కాల్డ్ ఎట్ ఏ హౌస్ అంటే ఏదైనా సరే ఒక ఇంటి దగ్గర నుంచి ఉన్నాము లేదా ఒక దగ్గర నుంచి మనం ఆ పని చేస్తాం నిర్వహిస్తున్నాం అనేటప్పుడు షీ కాల్డ్ ఎట్ హర్ హౌస్. కాల్ ఫర్, గో అండ్ కాల్ ఫర్ ఏ డాక్టర్. షీ కాల్డ్ ఫర్ ఏ డాక్టర్. షీ కాల్డ్ ఫర్ ఏ లాయర్ అని చెప్పి అర్థం. కాల్డ్ ఆన్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం. ద సీఎం కాల్డ్ ఆన్ ద గవర్నర్. కమ్ ఆఫ్, షీ కమ్స్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ అంటే సాధారణంగా సెంటెన్స్లో అలా వాడతాం. షీ కేమ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ. సునీత కేమ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ అని చెప్పి. రేఖ కేమ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ. కామెంట్ ఆన్. పండు కామెంటెడ్ ఆన్ ద స్టేట్మెంట్ గివెన్ బై గుండు. కామెంట్ ఆన్. నెక్స్ట్ కంపేర్ టు, డిసిమిలర్ థింగ్స్, వేరువేరుగా ఉన్నటువంటి విషయాలు. The red shirt is compared with the the red shirt is compared ఇది సిమిలర్ థింగ్స్ అయ్యేటప్పుడు విత్, కంపేర్ విత్. ద రెడ్ షర్ట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద బ్లూ షర్ట్. అలానే ఇది కంపేర్ టు డిసిమిలర్ థింగ్స్. హౌ క్యాన్ యూ కంపేర్ ఆన్లైన్ అటెండెన్స్. హౌ క్యాన్ యూ బ్రింగ్ ఏ కంపారిజన్ టు, అలా కూడా కుదరదు. కంపేర్ టు. షీ కంపేర్డ్ ఏ కాక్రోచ్ టు ఏ లిజార్డ్. ఓకే, షీ కంపేర్డ్ ఏ కాక్రోచ్ టు ఏ లిజార్డ్. లిజార్డ్కి బొద్దెంకకి సంబంధం లేదు కదా, కానీ అక్కడ కంపేర్ చేశారని అర్థం వచ్చేటప్పుడు అలా వాడాలి. కంపేర్ టు. షీ కంపేర్డ్ ఏ కాక్రోచ్ టు ఏ లిజార్డ్. నెక్స్ట్ వన్, కంగ్రాచులేట్ ఆన్. నీవు ఇంగ్లీష్లో అనమాట 75కి 65 మార్క్స్ తెచ్చుకున్న ఎస్ఎస్ భూషణ్ గ్రామర్ బుక్ చదవటం వలన. ఐ కంగ్రాచులేటెడ్ శిరీష ఆన్ హెర్ సక్సెస్. ఐ కంగ్రాచులేటెడ్ వేణు ఆన్ గెటింగ్ ఏ జాబ్. I congratulated Madhavi on scoring good marks. Consult with a person or on some matter. She consulted with the doctor about the surgery. Surgery గురించి మా డాక్టర్తో కాదు, టైలర్ గురించా, టైలర్తో మాట్లాడతా. కన్సల్టెడ్ విత్ ఏ డాక్టర్. డిపెండ్ ఆన్ ఆర్ డిపెండ్ అపాన్. డోంట్ డిపెండ్ అపాన్ ట్రైటర్స్. మోసగాల మీద ఆధారపడద్దు. ట్రైటర్స్. డై ఆఫ్. రామోజీరావు డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్. Or Ramajirao died of diabetes. Differ from. This book differs from that book in
This aspect, in this aspect, this book differs from that book. Next, differ with. Rosaya differs with the Chief Minister of Tamil Nadu, differs with a person. Do away with something అనేటప్పుడు ఇది ఏంటంటే అర్థం ఆ పని అక్కడికి అది అయిపోయింది అని అర్థం వచ్చేటప్పుడు ఓకే అని చెప్పేటప్పుడు డూ అవే విత్ సంథింగ్ ఫైట్ విత్ ఆర్ ఫైట్ అగెయిన్స్ట్ ఎ పర్సన్ షీ ఫాట్ అగెయిన్స్ట్ కరప్షన్ అని అర్థం షీ ఆల్వేస్ ఫైట్స్ విత్ ద అపోజిషన్ లీడర్ hope for something. She hopes for good health. Ravi invited him to a party. Don't jump to immediate conclusions. Somebody is knocking at the door. Don't laugh at Swami. Please listen carefully to him. Why don't you look at the tree? Why don't you look at the boy? Please prepare for the examination. The police prevented us from entering the room. Please refer to Oxford Advanced Learners Dictionary. Don't run after fashions, don't run after money. Because of her what is that called? Spendthrift nature. Because of her spendthrift nature, Shanti run into debts. Next one. Spendthrift ante ikkada ఖర్చుదారి అని. Search for something. I have been searching for my keys, but I couldn't find them. Next. Smile at. The baby smiled at his father. Vishwanathan speaks on this subject eloquently. I spoke to Professor Manjula ma'am. Comparison between. The mother compares Pandu with Gundu, but actually she shouldn't do that. Comparison between two things. Rode wireless mic is better than Ahuja. Rode wireless mic is better than. కానీ ఇక్కడ ఏంటన్నా మనం between, comparison between. There shouldn't be comparison between advanced technology and the technology, we shouldn't say the traditions. There should not be comparison between advanced technology and the traditions. Doubt about. She doubts about his character. The prisoner escaped from the prison. She has fear of something. Yeah. She is afraid of అని వస్తుంది. She has fear of elevated, she has fear of heights. ఒక phobia. She has fear of heights. Guarantee for. There is no guarantee for the mobile you purchased. I am interested in doing videos. Parjanya was invited to a function. She has lack of courage. Opposition to a person or place. Yeah. I am opposed to go there. Please prepare for the camp. The work is in progress. There is a lot of progress in the construction. She always quarrels with her brother. The quarrel between the two brothers ended. The quarrel arose from the water at the tap. She is relieved from her normal duties, or she is relieved from her stomach pain. Why don't you give a reply to my letter? She takes revenge on or upon him. I am thankful to my father. I am grateful to my father for giving me good education. I am thankful for giving me good education. I am thankful to my father.
someone, here something. Afraid of, she is afraid of snakes. Angry with, I am angry with my younger son. She is angry at his wicked behavior, I am ashamed of his nicknames. Beware of danger. You must be aware of the danger. He always speaks based on the facts. She is capable of doing this work. She is deaf to this advice, so that is the reason she failed. Rosaya is familiar to the people of Andhra Pradesh. I am fond of gulab jam. She is full of praises. She is full of praises to Sujata. He is good at mathematics. I am good at English. I am grateful to my father. I am grateful for giving me good education. Babu is guilty of backstabbing NTR. Babu is jealous of Jagan. She is obliged to do the duty. She is obliged to the duty. She is obliged to her HM. Obliged for something. She is obliged for making the child prepare for the exam. You must be polite to your elders. You must be ready for an action. You must be responsible to your country. You must be responsible to him. You must be responsible for this action. You must be responsible for this accident. You are slow at learning phonetics. Sorry for breaking the glass. I am proud of you. I am proud of AP and Telangana students. Amitabh Bachchan is popular with Indian cinema. She is very pure in Vishnu Sahasranamam, or she is very pure in recitation of Lalita Sahasranamam. Right? Okay? While learning these phrasal prepositions, you try to listen 1 or 2 times, then only you can use them in your day-to-day usage, as I have used now. ఇప్పుడు నేను ఎలానైతే ఎక్కడ వాడానో అలానే మీరు రోజువారీ జీవితంలో కూడా మీరు వాడాలంటే ఇవి 1-2 సార్లు మీరు వినవలసిందే. ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్. ప్లీజ్ స్టే ట్యూన్ టు ఎస్ఎస్ భూషణ్ అండ్ ఆల్సో షేర్ ది లింక్స్ ఆఫ్ ఎస్ఎస్ భూషణ్ టు ఆల్ ఆఫ్ యువర్ వాట్సాప్ కాంటాక్ట్స్. దయచేసి మీరు అందరికీ కూడా లింక్స్ని షేర్ చేస్తే మీకు పుణ్యం వస్తుంది. నేను కూడా అనమాట సమాజం కోసమే చేస్తున్న తప్ప నా కోసం కాదని మరోసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.